రేయ్ తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. ఆగండి రండి. నేను ఆయన చెప్పడం మీరు వెళ్ళిపోవడం ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా. గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రేయ్ మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు డీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా? అంటే మా సార్ని అంటున్నా సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్, మీరేమనుకోకండి సార్. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట వరకు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఏంటి ఉంచుకోండి సార్, ఉంచుకునేది? మీరే- ఇదిగో, ఏమండి, ఏమండి? ఉంచుకోండి సార్, మీ దగ్గర ఏమండి, ఉంచుకోండి. ఏమండి? ఇదిగో మిమ్మల్ని ఉంచుకోండి. వెళ్ళి పిలిచిరాబో, పిలిచిరాబో. పిలిచిరా. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. 2 ఫుల్సేగా. ఎవరు చెప్పారా నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అవునరా తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు? మా డెడికేషన్ తో ఎందుకు ఓకే మామా. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్, లడ్డు. మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామ. మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే? మై 2 బ్యూటిఫుల్ రోజెస్. రిసెప్షన్ బ్యాచ్. రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్ మై ట్రెజరీ కమిటీ. మామ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ. వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ. మన దగ్గర ఏమో లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజ్ వాళ్ళు మనం ఒకే రోజు పెట్టుకున్నా సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ. అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవా అంతే. మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా. మేము ఓకే 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 మామ. లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ టు వర్క్. నువ్వు చెప్పినట్టయిందమ్మా. డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ. ఓకే తింటా మావా. మనం మనోజ్ గడు పోర్లేంటే పడతాడు, పోరబోగిన కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది, అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి 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 చేయి. మా అమ్మ ఫోన్. అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. Because- చూపిస్తా. ఆగరా చూపిస్తా అంటున్నా.
ప్రేమ చూపియాలి మామ. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే పుట్టి 20 ఏళ్ళైంది. ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడు దాని నీతోని నువ్వు అంటే ఏమయ్యో కొడుకువా, నీ కొడుకు మళ్ళీ పోతాయించుంటాడు. పెట్టేసి. అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకురా ఇప్పుడు ఇరికిస్తావు? మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామ. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరిన పోతాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికంత సీన్లెత్తి. అగో వానికో పిల్ల దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు దృష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకర్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. అరే వాడు మొహం చూస్తే అర్థమైతే అరా, వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండు లడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడవేంది అశోక్? ఏం చెప్పమంటావు డీటీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు మా అశోక్ 8340. ఏంట్రా అది? నువ్వు కోటీశ్వరుడు కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావులా కూడా ఇవ్వను. ఏంది లడ్డు మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు అరే. జెన్నీ ఎందుకురా కుక్కలా కరుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనదు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. ఇప్పుడు దానుకున్నది మామ. గోవా పోదు మామ. రేయ్ నీకు బుద్ధుందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వాల్యూ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది, ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుకు మామ? ఎందుకంటావేంట్రా? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి రా. ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ చెయ్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా? ఖత్రం కి కిలాడి కమింగ్. మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. ప్లీజ్ నాన్న అర్థం చేసుకో. అరే నువ్వు కంగారు పడకు శృతి. ఈ రోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంకుల్ నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది. అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈ రోజు బండికి 2 టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖత్రంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్. శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. రే రే అంటే సారీ నాన్న. అమ్మ తర్వాత అమ్మలాంటి వారు, మీ దగ్గర అమ్ముతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయితో తిరిగానండి. శృతి లాస్ట్. ఎస్ ఐ స్వేర్ షీ ఇస్ లాస్ట్. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొందెందుకు వస్తున్నారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు, అలాంటి శృతి నన్ను నమ్మింది. అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. అంకుల్ నేను నమ్మను. ఎవడే వీడు? ఎక్కడ దొరికాడే? నాన్న అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఎలా ప్రేమించావే?
శృతి నువ్వు లవ్ చేసావా నాన్న ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచోడే నాన్న. ఏంటి వాడు మంచితనం? శృతి లవ్ చేశాను, ఇంట్లో కూడా మొత్తం సెట్ చేశాను, మధ్యలో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టు. వచ్చాడు కాబట్టే వాడేంటో అందరికీ తెలిసిపోయింది. అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి వదిలేసేయి. ఆహా వద్దు, నా అది కాదు సింధు, సింధు సింధు ఏమన్నా మాట్లాడుతుంది తర్వాత. ఆంటీ మిమ్మల్ని కావాలంటే గుడికి తీసుకెళ్తాను, మీ పిల్లలు బడికి తీసుకెళ్తాను. అంకుల్ మీరు వాకింగ్ చేసి టీ అండ్ అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంది. 2 అడుగులు వెనకాలు, చేతులు కట్టుకో, నోరు పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది. కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది. 3 years టైం ఇచ్చారు మామ. ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతున్నా మీద జోక్లు గుర్తుకెళ్తుంది మామ నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు, రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మామ మీకు. తాదామా? కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గారు ఎక్కడా? అన్ని చూసామేంది అడుగుతురు కదా చెప్పు. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటారు వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యే లోపు మనం తాగేసాం. ఎవరు నోట్ జడ్జ్ చేసుకుని అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు. కాదమ్మా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి తప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా? దామోదర్కి పాపపరం రాసింది మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెలా ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అస్సలు పడుకో. పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తెల్లని చూడు నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు మా డీడీ గాని ఎదురు చేసినవరా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడు. లాజిక్. ఇది కత్తి, దీన్ని యాసిడ్ లో ముంచి పొడిస్తే ఏమైతది? లోపల పేగులు మల మాడిపోతాయి. సుత్తిరా, మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావ్రా నా కొలంగా. నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా? అసలు కత్తేంటి ఆ సుత్తేంటి? వీడేంట్రా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా? ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం, తీసుకొచ్చినాం. రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా. ఏంట్రా ఇదంతా? ఎవర్రా వెన్నెల? ఎవరన్నా వెళ్ళలా?
ఏమైందిరా? వెన్నెల తెలిసిందా? ఎవరు మామ? ఈడ బస్సు పిల్లని కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మామ. ఆయమ ఫ్రీ బర్డ్ రా. నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. వాళ్ళ లైఫ్ లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తున్నాడికి. మనమే తీసుకొని వస్తే ఐ ఫైన్. ఆ హ్యాండ్ రైటింగ్ లో కరోస్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కరోస్ ఉంటాయి కాబట్టి. ఇంకా సాలిడ్గా ఏదైనా కావాలరా. ఏయ్, ఏయ్. నేను ఫోన్లో ఆ అమ్మాయి గొంతు విన్నాను రా. అమ్మాయి ఇలా మాట్లాడుతుందిరా. ఏఐ వాయిస్ ప్రో అని ఒక యాప్ మామ. ఎవరు మాట్లాడినా ఒక అథెంటిక్ అమ్మాయి వాయిస్ లో వినిపిస్తుంది. ఆడే ఇచ్చాడు idea. రేయ్, అబ్బా ఐడియా నాదే. ఐడియా సిమ్ కార్డ్ నీది. ఫస్ట్ ఫోన్ చేసింది వీడే. గుర్తుందా నీకు? మీరు నిజంగా లేడీసా? ఏయ్ స్టూపిడ్. మామ లేడీస్ మామ. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? నీ అబ్బా గుర్తుదా? ఫస్ట్ డేలో వీడిదే. లేదు లేదు, ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామ. ఫస్ట్ వెన్నెలా ఇక్కడెక్కడో ఉంది. వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్. రాదు వెన్నెలా రాదు మామ. ఫిక్షనల్ రా డీడీ. మావా, నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్లో చెప్పింది? నేనే రా డీడీ. నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట. డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం మామ నీ కేరింగ్ నాకు. నిజంగా. వర్డ్ ఫర్ ఎ డే. ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి. నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల. ఐఎమ్ ఫీలింగ్ మెలంకలిక్. చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పొద్దురా అని. అదే చూడు వీడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా. గిఫ్ట్ కూడా కొన్నాడు. చప్పడిపోతుంది మామ నాకు. ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి. నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను 3 years ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీడీ. సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావురా డీడీ. బికాస్ వెనిలా. యా, వెనిలా లైక్స్ డిడి. 4 ఏళ్ళు మావా. వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామ. వెన్నెలా 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 వెన్నెల లేదు, వెన్నెల రాదు అసలు. వెన్నెల మనోజ్ నువ్వు ఆపు అని ఆపేశాడు మామ. నేనే చేయదు మా మొత్తం ఇడే. లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా. పాపని రా. ఓ పని చేద్దాం, ఫోన్ చేయడం మానేద్దాం. ఆడే సెట్ అవుతుంది. వెన్నెలా రే అది నీకు చెప్తే నువ్వైనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరా. రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ పోదరా. అశోక్, నీకు పైసలు అని చెప్పి నా బ్యాంకింగ్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి పెడతావరా? రే నువ్వు ఎలా రా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావురా నువ్వు ప్రెసిడెంట్. అయ్యో చేశాడమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగాడైతే అక్కడే ఉండరా. దగ్గర రాదు నువ్వు. దూరంగా ఉండు. తప్పించిన అమ్మాయిలంటే అమ్మాయిలకి మాడతావా? జాకెట్ తీరా. నీకోసం కాదా? రే డిడి నీకోసం కాదా? అంకుల్ కోసం రా. రే అంకుల్ కోసం. ఆగంటారా? ఒక అమ్మాయి అంకుల్ అనడానికి నువ్వు అంకుల్ అనడానికి చాలా తేడా ఉందా? నిన్ను